అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సినీ ఇండస్ట్రీలో విషాదం, ప్రముఖ నటుడు కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సినీ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటుడు, దర్శకుడు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయకులు కన్నుమూయడంతో అటు వారి కుటుంబ సభ్యులతో ఇటు అభిమానులు దుఃఖసాగరంలో మునిగిపోతున్నారు. చాలామంది సెలబ్రిటీలు ఎక్కువగా గుండెపోటుతో కన్నుమూస్తున్నారు. ఈ మధ్యనే ఆదిపురుష్ నటి ఆశా శర్మ, నటుడు నిర్మల్ బన్నీ, తమిళ యూట్యూబర్ అలాగే కమీడియన్ బిజిలీ రమేష్, బాలీవుడ్ నటుడు వికాస్ సేథీ కన్నుమూశారు. ఈ విషాదాల నుంచి కోలుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈసారి తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నిర్మాత ఢిల్లీ గణేష్ సోమవారం ఉదయం హాస్పిటల్లో కన్నుమూశారు. కోలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నారు. యాక్సిస్ ఫిల్మ్ బ్యానర్పై తెరకెక్కించిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించాయి. ఢిల్లీ గణేష్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ తరపున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికయ్యారు. ఓవైపు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాలు నిర్మించారు. తమిళంలో ఆయన చాలా వరకు హర్రర్, కామెడీ నేపథ్యంలో ఉన్న సినిమాలే నిర్మించారు. సూర్య హీరోగా రాక్షసుడు, ఆది పెనిశెట్టితో తీసిన మరకతమణి, మేరల్, అలాగే కాల్వాన్, కుట్రమే వంటి హర్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు తమిళంలోనే కాదు తెలుగులో కూడా ప్రేక్షకులను మెప్పించాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత అతని కుటుంబానికి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ బాబు తెల్లవారుజామున 12:30 మరణించారు. అతని అంత్యక్రియలు ఈరోజు సెప్టెంబర్ 9 తర్వాత జరగనున్నాయి. ఢిల్లీ బాబుకు 50 ఏళ్లు. అతను ఆకస్మిక మరణం తమిళ చిత్ర పరిశ్రమలకు భారీ షాక్ ఇచ్చింది. అస్వస్థకు గురై ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్లు సమాచారం. ఉదయం 10:30 ఢిల్లీ బాబు భౌతికాయాన్ని నివాళులర్పించేందుకు చెన్నైలోని స్వగృహానికి తీసుకువెళ్తున్నారు. సెప్టెంబర్ 9 సోమవారం సాయంత్రం 4:30 ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.